షెడ్ అది అలా ఏం కారిపోతుంటే చేస్తే గ్రహించామాట. సైడ్ నుంచి ఎవరు వచ్చారమ్మా? మా మరిది గారు అటు నుంచి వచ్చి మరిది ఎక్కడ ఉంటాడు? ఆయన వైజాగ్లో ఉంటారు. ఆయన వెళ్ళిపోయాడు పొడిచి. నా పిల్లలు కూడా చదువుకునే పిల్లలు, మాకు వెనకాల మగ పిల్లలు అనేది ఎవరు లేరు. మగ దిక్కు లేదు. పిల్లలు పెట్టుకుని ఏకూలు నాలుగు చేసుకుని బతుకుతున్నాను. పిల్లలు పెట్టుకొని మెడికల్ షాప్ లో చేసి దాన్ని ఇంకా అలాగే అది చేసుకుని పిల్లలు అయితే చేసుకుంటున్నాను సార్. ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటున్నాను పిల్లలు పెట్టుకుని. వాళ్ళు మా అత్తగారు టార్చ్ లైట్ మా వాళ్ళందరూ ఉంటారు. ఏ మాత్రం నువ్వు భయపడద్దు. ఏమన్నా సపోర్ట్ కావాలంటే నేను చేస్తా, సరేనా? ఈ విషయంలో మాత్రం నేను పర్సనల్ గా తీసుకుంటాను. నేను పోలీసుల దగ్గర కూడా వెళ్తాను, అది రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే టౌన్లో ఏమైపోయిందంటే ఆడపిల్లలు వంటగా కనబడితే చాలు ఇలా ఒకటే వచ్చి అరాచకం చేయడం, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళు కానీ అంతా. నిన్న సుత్తిపట్టుకుని కొడుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది, అంత అవసరం ఏమొచ్చింది వీడికి అని చెప్పేసి. ఇది ఈ స్థలం వాడిదా, దీనికి ఇంత అవసరం? ఇది ఎప్పటి నుంచి వచ్చిందంట? అసలు ఇల్లు ఎప్పటి నుంచి కట్టారమ్మా? ఎన్ని 30 సంవత్సరాల క్రితం అవుతుందండి. మా మామగారు ఇది కట్టి ఇక్కడే ఉండేవారండి. నాకు పెళ్ళైన తర్వాత నుంచి ఇక్కడే ఉన్నాను సార్. అప్పటి నుంచి పిల్లలు పెట్టుకొని ఇక్కడే ఉన్నాను. మా ఆయన గారు 8 సంవత్సరాల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి పిల్లలు పెట్టుకొని నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయి అన్నంటే ఉండి అప్పుడప్పుడు వచ్చేది, నాది నీకు సంబంధం లేదు వెళ్ళిపో అని చెప్పేసి గొడవలు ఆడటం. ఇంకెక్కడ ఉండాలో తెలియదు. ఎవరు లాగేసింది కరెంట్ వైర్? డిపార్ట్మెంట్ లేదు, ఒకసారి ఫోన్ కొట్టండి. లైన్ మ్యాన్ ఎవరి ఫోన్ ఉందా? చెయ్యి. హలో, అదేనండి సర్వీస్ ఇంకా కలపలేదండి. అది చెప్పానండి. ఇదిగండి అయ్యనపాదు గారు పెదబాబు విజయబాబు గారు మాట్లాడతారట. ఒకసారి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరే ఉన్నాను నేను. ఇప్పుడు మరీ చీకట్టుగా అయిపోయిందండి మొత్తం. అంటే వీళ్ళు ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారు, ఇది అరాచకంలాగా అయిపోతుంది. దానికి మనం సపోర్ట్ చేయకూడదు. అది మీరు ఏతో మాట్లాడిపోతే నేను అక్కడికి వచ్చి ధర్నా కూర్చుంటాను. ఎందుకంటే ఇంట్లో ఒంటరి ఆడవాళ్ళు అలా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు, అమ్మాయి కూడా ఒంటరిగా ఉంది, ఆడొచ్చి సుత్తుతో కొట్టడమే దారుణం. దాంతో పాటు చీకట్టుగా పెట్టేసి ఈ రోజు లైన్ కట్ చేస్తే ఆడవాళ్ళకి ఏమవుతాయి, ఏమైనా అవుతాయి? కంప్లైంట్ వేస్తే కూడా ఆలోచించాలండి. లేకపోతే నేను ఇంకా పొలిటికల్ గా మేము దిగవలసి వస్తుంది. ఎందుకంటే వాడు వచ్చి సొత్తుతో కొడుతున్నప్పుడు క్లియర్ గా చెప్పాడట నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మనం కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ప్రెజర్ ఉన్నా కానీ ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలండి. ఆడవారికి లక్షణం లేనప్పుడు ఇంకెందుకని మనం ఉండి ఇమీడియట్ గా ఇది ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై చేసి మీరు మీ జాబ్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మీరు కూడా కొంచెం ఆలోచించండి. దయచేసి ఇమీడియట్ గా వచ్చి కరెంట్ ఇవ్వండి, లేకపోతే మేము అక్కడికి వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది. ఓకేనండి? ఏమన్నా అధైర్యపడొద్దు. ఇలాంటి అరాచకాలు చేసి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద పడిన వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది, అది ఉందంటే మాత్రం తాడ తీసేస్తాం ఒక్కొక్కడికి. నేను ఎట్టి పరిస్థితులు నీకు ఏమన్నా కూడా మా ఇంటికి వచ్చి లీడర్స్ కూడా మీతో టచ్ లో ఉంటారు. ఓకేనా? సరేనా? ఇది ప్రెస్ మొత్తం వెళ్తుంది కూడా, నీకు న్యాయం జరుగుతుంది. ఏం బెదిరింపలేదు. ఇంకో 40 రోజుల టైం ఉంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా, అయిపోద్ది. తర్వాత అయ్యన్పాతి గారు ఎమ్మెల్యే అవుతారు, నేను చూసుకుంటాను మిగతాది. ఓకేనా? జాగ్రత్త. ఆల్ ద బెస్ట్.